ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర కాలజ్ఞానం 15వ అధ్యాయము. ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన శిష్యుడు కక్కయ్యను ఉద్దేశించి, నాకు ఎవ్వరి మీద ఆగ్రహం కలగదు, కేవలము అజ్ఞానం మీద తప్ప. ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని సత్యాన్ని తెలుసుకోవటం ద్వారా విజ్ఞానం అంకురిస్తుంది, విచక్షణ పెరుగుతుంది. ఇప్పుడు నేను నీ విషయంలో చేసినది అదే. కాబట్టి ఇకపైన నువ్వు వివేకవంతుడిలా ప్రవర్తించు, జరిగిన దానిని గురించి మర్చిపో అని జవాబిచ్చాడు. నా అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానబోధ చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నేనెప్పటికీ మీకు శిష్యుడిగానే ఉండిపోతాను, మీరు అంగీకరించండి అని ప్రార్థించాడు. అందుకు ఒప్పుకున్న బ్రహ్మంగారు కక్కయ్యను స్వీకరించి అతనికి సంతృప్తిని కలిగించారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి నంద్యాల చేరుకున్నారు. నంద్యాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను పొంచాననం అని పిలిచేవారు. వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు. సహాయం కోరి వచ్చిన వారితోనూ ఇతరులతోనూ వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తలబిరుసుతనంతో కించపరుస్తూ మాట్లాడేవారు. ఒకసారి బ్రహ్మంగారు ఆ ఊరికొచ్చారు. ఆ ఊరిలోని కొందరు భక్తులు స్వామివారికి భోజనాది వస్తువులు కల్పించారు. కానీ పంచాననం వారు మాత్రము తమకేమీ పట్టనట్లు ఉన్నారు. ఇదంతా గమనించిన బ్రహ్మంగారు తానే వారి వద్దకు వెళ్ళి, నాయనలారా, నా తప్పేముంది? అతి పేదలమైన మేము శుద్బాధను ఓర్వలేక మా ఆకలి తీర్చగలరని మీ వద్దకు వచ్చాము. మాకు భోజన సదుపాయాలు కల్పించి మా ఆకలి తీర్చగలవారు మీరొక్కరే అని భావిస్తున్నాను. అందువల్ల మీ దగ్గరకు వచ్చాము అని పలికాడు. వారిలో ఒక వృద్ధుడు తినేందుకు ఎంత అన్నం అవసరమవుతుందో చెప్పమని పరిహాసపూర్వకంగా అన్నాడు. మాకు ఎంత అవసరమవుతుంది నాయనా? ఏదో మా కడుపు నిండితే చాలు, బ్రహ్మంగారు జవాబిచ్చారు. బ్రహ్మంగారిని ఏదో విధంగా అవమానపరచాలని అనుకున్న వారిలో ఒక వ్యక్తి, అబ్బే, మీరు మరీ అంత తక్కువ తింటే మాకు సంతృప్తి ఉండదు స్వామి. మీరు మా అతిథి, మేం మీకోసం పుట్టి బియ్యం వండి నైవేద్యం అందిస్తాము. మీరేమీ మిగలకుండా తింటేనే మాకు ఆనందం కలుగుతుంది అని ఎగతాళిగా అన్నాడు. మీరంతా అడిగినప్పుడు నేను కాదు అని ఎలా అనగలను నాయనా? అలాగే చెయ్యండి అన్నారు బ్రహ్మంగారు. ఆ విశ్వబ్రాహ్మణులు పుట్టి బియ్యం వండించారు. దానిని ఆరగించమని స్వామివారిని శిష్యులను భోజనానికి పిలిచారు. వీరికి తగిన జవాబివ్వవలసిందేనని నిశ్చయించుకున్న స్వామివారు తన శిష్యుడైన సిద్ధయ్యను పిలిచి, ఈ అన్నం మొత్తం నువ్వొక్కడివే స్వీకరించు, మనకు అన్నం దానమిచ్చిన వారిని సంతుష్టులను చెయ్యి అని ఆజ్ఞాపించారు. ఆ తరువాత ఆయన అన్నపురాశి నుంచి ఒక ముద్దను తీసుకొని పక్కకు నిలబడ్డాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారము ఆ పుట్టి అన్నాన్ని కూడా వేగంగా అరగించేశాడు. వెంటనే జీర్ణం చేసుకొని తనకు మరింత అన్నం కావాలని సంజ్ఞ చేశాడు. దీన్ని చూసిన నిర్ఘాంతపోయిన విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారు కావాలనే ఈ విధంగా చేశారని గ్రహించారు. వారి యొక్క శక్తిని గ్రహించి తమ అహంకారాన్ని, అజ్ఞానాన్ని క్షమించమని కోరారు. బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న అన్నపు ముద్దను సిద్ధయ్యకు తినిపించారు. అప్పటికి గానీ అతనికి కడుపు నిండలేదు. తరువాత విశ్వబ్రాహ్మణులు స్వామివారికి పూజలు చేసి తమకు తత్వోపదేశం చేయమని అభ్యర్థించారు. బ్రహ్మంగారు వారందరికీ కూడా జ్ఞానోపదేశం చేశారు. తరువాత స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి అహోబిళం చేరి అక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ బయలుదేరి కడపకు చేరారు. కడప నవాబుకు తన రాక గురించి తెలియజేశారు. వెంటనే నవాబు తన పరివారంతో సహా బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళి ఆయనకు సకల గౌరవ సత్కారాలు చేసి తమతో పాటు తోడ్కొని వెళ్ళాడు. బ్రహ్మంగారి మహిమలు విన్న నవాబు ఏదో విధంగా స్వామివారి మహిమలను చూడాలని నిర్ణయించుకొని స్వామి దగ్గరకు వచ్చి మరుసటి రోజు కచేరీ ముందు ఉన్న మైదానంలో జరిగే సభకు రమ్మని ఆహ్వానించారు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో, నీ మనసులో ఉన్న కోరిక తెలిసింది, నువ్వనుకున్న దానిని నేను చేసి చూపించగలను అని చెప్పి పంపించారు. తన మనసులో బ్రహ్మంగారి మహిమను పరీక్షించాలి అనుకున్నట్లు ఈయన ఎలా కనిపెట్టారో అర్థం కాక నవాబు విస్మయంతో మునిగిపోయాడు. తాను ఏర్పాటు చేసిన సభ గురించి అందరికీ తెలిసేలా చాటింపు వేయించారు. మరుసటి రోజు సాయంత్రం ప్రజలందరూ సభాస్థలం వద్దకు చేరుకున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులతో సభకు వచ్చి ఆసీనులయ్యారు. నవాబు లేచి నిలబడి, స్వామి, నా వద్ద ఒక చూడి గుర్రం ఉంది. అది ఆడగుర్రాన్ని కంటుందో లేక మగగుర్రాన్ని కంటుందో తెలియజేయండి అని కోరాడు. స్వామి చిరునవ్వుతో ఆ గుర్రాన్ని సభకు తీసుకురమ్మని కోరగా నవాబు స్వామివారి ఎదురుకు గుర్రాన్ని తెప్పించాడు. స్వామి ఆ గుర్రాన్ని చూసి, దీని గర్భంలో 4 తెలుపు రంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వులతోక కలిగిన ఒక మగ గుర్రం ఉంది. అలాంటి వింత గుర్రమే జన్మిస్తుంది అని చెప్పాడు.
ఆ మాట విన్న తర్వాత కూడా నవాబుకు ఉన్న సందేహం దూరం కాలేదు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 15వ అధ్యాయము సంపూర్ణము.